సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మురళి. ఇవాళ మన టాపిక్ పేర్లు చెప్పను, కానీ టాపిక్ చెప్తాను. ఓకేనా? ఒక ర్యాండమ్ ఇంటర్వ్యూయర్ అతన్ని క్వశ్చన్ చేస్తాడనమాట. శివుడి కొడుకులు ఎవరు అనేసి. శివుడి కొడుకులు ఎవరు అనేసి అడిగితే, సో ఆపోజిట్ ర్యాండమ్ పర్సన్ కూడా చెప్తాడనమాట ఇలాగా, గణేశుడు, కుమారస్వామి అనేసి. సో అలా చెప్పగానే మళ్ళీ ఇంటర్వ్యూయర్ శివుడి తండ్రి పేరేంటి, శివుడి తాత పేరేంటి, శివుడి ముత్తాత పేరేంటి అని అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు భయ్యా చాగంటి కోటేశ్వరరావు గారు ఇస్తారు భయ్యా సమాధానం. ఇంకా మ్యాడ్ మ్యాక్స్ అని అనుకోవాలి. ఇంకా ఎలాగంటే ఇంకా పూనకాలు వస్తాయన్నమాట డైలాగ్కి. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా శివుడికి చెందిన వారే. ఆఖరికి దెయ్యాలు, రాక్షసులు కూడా శివుని పుత్రులే. ఇంకా ఆత్మలు, ప్రేతాత్మలు కూడా శివుడు చెప్పిన మాటే వింటాయి గాని, ఎందుకంటే వాటికి కూడా శివుడే తండ్రి. ఎవరు కూడా శివుడితో అనుబంధం లేకుండా అయితే మాత్రం ఉండరు. సో అందుచేత శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, కాశీకి వెళ్ళినప్పుడు నా తల్లి అన్నపూర్ణాదేవి, నా తండ్రి మహాశివుడు అని చెప్పాడంట. సో ఇది భయ్యా మన టాపిక్. దీని మీద మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. ప్రతి జీవం కూడా శివుడి శక్తి ద్వారానే బతికున్నాయి. ప్రతి ఆత్మకి శివుడితో అనుబంధం ఉంటుంది. వాడు ఎవడైనా కానీ, వాడు భక్తుడైనా కానీ, రాక్షసుడైనా కానీ, ఆఖరికి పాపిష్టుడైనా కానీ, కానీ అందరికీ తండ్రి ఎవడు? ఒక్కడే, శివుడు. అక్కడికి ఏ శక్తి అయినా సరే శివుడి బలంతంలో లేకుండా ఈ బ్రహ్మాండంలోనే నిలబడలేదు. శివుడి మాట ప్రతి ప్రాణికి మార్గం చూపిస్తుంది. సో శంకరాచార్యులు గారు చెప్పినట్టు తల్లి అన్నపూర్ణాదేవి, తండ్రి శివుడు అని చెప్పింది అక్షరాల సత్యం. ఇది అందరూ గ్రహించాలి. సో ఇవాళకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. బాయ్.